నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అడసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్ట్. రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసి ప్రజల్లో అతిపెద్ద చర్చ క్రియేట్ చేసిన నేపథ్యంలో వారు ట్రైలర్ చూశారు. తర్వాత మూవీ ప్రివ్యూ కూడా అడసుమిల్లి శ్రీనివాసరావు గారు చూశారు. అడసుమిల్లి శ్రీనివాసరావు గారి కోణం నుంచి రాజధాని ఫైల్స్ మూవీ ఎలా ఉంది, ఎవరికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆ మూవీ ఎందుకు చూడాలి, ఇలాంటి అంశాలని కొన్ని విశ్లేషణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా అనిపించింది మీకు? సో నేను ప్రత్యేకంగా ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు, నేను అన్నీ ముందే చెప్పేశాను. ప్రివ్యూ కూడా చూశారు, ఎలా అనిపించింది మీకు? అంటే ఇప్పుడు సినిమాల్లో చాలా రకాలు ఉంటాయండి. కల్పితం, సినిమా అంటే కల్పితం కదా. అంటే మన ఊహాలోకంలో తీసుకెళ్ళి మన డిజైర్స్ ఏమి ఉన్నాయో, మన ఊహలో డిజైర్స్, మన కోరికలు, కాంక్షలు అన్నీ సినిమాల్లో ప్రతిపిస్తాం. మనం చేయలేని పనులు హీరో చేస్తుంటే ఆనందంగా ఉంటుంది సహజంగా. ఇప్పుడు ఇంట్రామరావు గారు ఫైటింగ్ చేస్తుంటే కత్తిచ్చినవి గుర్రాల మీద వెళ్ళిపోతుంటే మనం వెళ్ళలేం కదా, కానీ ఆయన చూసి ఆనందిస్తాం. మనం ఊహించుకుని ఆలోచిస్తుంటాం, అంటే కనెక్ట్ అయిపోతాం, అంటే తనను తాను ఊహించుకుంటాడు. అవును, హీరోగా. అలాగా వినోద సాధనం అది. కానీ అందులో కూడా వాస్తవాన్ని ప్రతిబింబించే వాస్తవిక కథలు, ట్రూ స్టోరీస్ అంటారు. వాటి మీద కూడా సినిమాలు వస్తాయి. అంటే బయోపిక్లు వస్తాయి, ట్రూ స్టోరీ జరిగిన యథార్థ ఘటనల మీద కూడా సినిమాలు వస్తాయి. అలాంటి కోవకు చెందిన ఈ సినిమా. అంటే గత 4.5 ఏళ్ళ నుంచి మన కళ్ళ ముందు జరుగుతున్నదో ఒక యథార్థ ఘటనల్ని చిత్ర రూపంలో సంక్షిప్త శబ్ద చిత్రం అన్నట్టుగా రేడియోలో వచ్చింది కదా, సంక్షిప్త శబ్ద చిత్రం. అలాంటిది ఒక చిత్ర రూపంలో, చలనచిత్ర రూపంలో మన కళ్ళ ముందు ఆవిష్కరించారు డైరెక్టర్ గారు. డెఫినెట్గా ఈ సినిమా ప్రయత్నం ఆ దర్శక నిర్మాతలని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే సినిమాలో ఆ కంటెంట్ తర్వాత మాట్లాడుతాం. సినిమాలో నిర్మాణ విలువలు చాలా హైగా ఉన్నాయి, హై ఎండ్లో ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా చాలా ముఖ్యం. ఏదో తూతూ మంత్రంగా తీసి పాడేయకుండా, అవును కదా, ఒక కమర్షియల్ సినిమాగా ఎలాగైతే శ్రద్ధ పెట్టి కెమెరా కానీ, మ్యూజిక్ కానీ, డైలాగ్ రైటర్లు, స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్, నిర్మాత ఎలాగైతే నిర్మాణ విలువల కోసం తపన పడతారో అన్ని క్వాలిటీస్ సినిమాలో ఉన్నాయి. మణిశర్మ లాంటి వ్యక్తులు దీనికి సంగీతం, మరి అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది సినిమాలో. అయితే ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టి జనాలు కనెక్ట్ ఉంది. ఎందుకంటే మనం రోజు చూసాం, విన్నాం, బాధపడ్డాం, ఆవేశపడ్డాం, ఒక్కోసారి దుఃఖించాం, దుఃఖం చుట్టుముట్టేసింది, బాధ కలిగింది. ఈ ఎమోషన్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఎన్నాళ్ళు మనం చూసింది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదో సినిమా షూటింగ్లో ఎక్కడో నిలబడేలా చూస్తున్నారనుకోండి, ఆ సినిమా చూడ అది కూడా ఎక్కడ ఉన్నాను అనుకుంటారు కదా మీరు. అలాగే ఇది నేను చూసాం, ఇది జరిగింది కళ్ళ ముందు కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ పాత్రలన్నీ మీకు, ఆ నటించిన వాళ్ళు కనపడరు మీకు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దగా చేయబడ్డారో, ఎవరైతే వంచనకు గురయ్యారో, పచ్చి మోసానికి గురయ్యారో, అద్భుతమైన మాట చెప్పారు. వాళ్ళందరూ మీ కళ్ళ ముందు కనిపిస్తా, వాళ్ళ దుఃఖం, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. వాళ్ళ కంటి నుంచి కారిన ప్రతి నీటి బొట్టు మిమ్మల్ని తడిసి ముద్ద చేసేసింది. ఆ ఎమోషన్ క్యారీ చేయడంలో డైరెక్టర్ సఫలీకృతుడయ్యాడు. ఇక సంభాషణలు చూస్తే డైలాగ్ రైటర్ అతను కూడా మెచ్చుకోవాలి మనం. సంభాషణలు అంతా పదునుగా ఉన్నాయంటే మీకు దూరాన్ని కొలవడానికి కిలోమీటర్లో, మీటర్లో ఇలాగంటాం. బరువును కొలవడానికి కేజీలు, గ్రాముల్లో కొలుస్తాం. కాలాన్ని కొలవడానికి గంటలో, నిమిషాలతో కొలుస్తాం. మరి పదున్ని ఎలా కొలుస్తారు మీరు? పదును బాగా పదునుగా ఉన్నాయి అంటారు. ఎంత పదునుగా ఉంది అన్న ప్రశ్న వస్తే తల వెంట్రుకని 2గా చీల్చేంత పదునుగా ఉన్నాయి డైలాగ్స్ ఆ సంభాషణ. అంటే సర్రమని తెగిపోద్దామంటే తెగింది, రక్తం గారిపోయేదాకా తెలియదు. అది పేగలు బయట అడిపోయిందా తెలుస్తుంది, ఇక్కడికి వచ్చాడు బాబు అని. అంత పదునుగా ఉన్నాయి. ఇక నటన విషయాన్ని మన వాళ్ళు జీవించారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే వాళ్ళు అవమానించినట్టు. మనం ఆ నటన విషయం కానీ, అసలు ఫ్రేమింగ్ కానీ, టేకింగ్ కానీ మనం వాళ్ళని అవమానించినట్టు దాని మీద విశ్లేషణ చేస్తే, ఇది ఒక రాష్ట్రం పేర్లు మార్చారు, డిస్క్లైమర్ వేశారు, అయినా సరే మనకు ఆళ్ళే కనపడుతూ ఉంటారు మన మైండ్లో.
పేర్లు మార్చినా డిస్క్లైమర్ వేసినా ఇందులో ఉన్న విశేషం ఏంటి చెప్పనా, ఎవరిని కించపరచలేదు వీళ్ళు. అసలు ఆ టైప్ తీయగలడం చాలా గొప్ప. పనికిమాలినోడు కొంతమంది పోరమోగులు సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య. ఆ వ్యక్తుల్ని పోలిన వ్యక్తుల్ని పెట్టి వాళ్ళని కించపరచడమే ధ్యేయంగా తీస్తున్నారు సినిమాలు. కులాన్ని, ప్రాంతాన్ని, మతాన్ని, వ్యక్తుల్ని కించపరిచేలా సినిమాలు తీసి దాని మీద డబ్బులు దండుకుందామని చూస్తున్నారు. లేదా పచ్చి అబద్ధాలు చూపించి ప్రజలు మోసం చేద్దామని రకరకాల సినిమాలు తీస్తున్నారు. దానికి బుకింగ్లు ఏమో 2 టికెట్లు 3 టికెట్లు దిగుతున్నాయి. అది వేరే ప్రజల్లో ఉన్న మూడ్. అది చెప్పులుగా రాసేస్తున్నారు, యాడ్లు గట్ట వస్తుంటాయి థియేటర్లో. ఇక్కడ ఈ సినిమాలో ఎవరైతే విలన్ ఈ సినిమాకి, ప్రత్యేకించి అతను విలన్ అనుకోరు, ఎవడ విలన్ వాళ్ళు అనుకుంటారు అంతే. మీరు వీళ్ళు చూపించలేదు విలన్గా, నిజం ఈడు దొంగోడు అని చెప్పి చూపించలేదు. నీకు వదిలేశారు, ప్రేక్షకుడికి వదిలేశారు. ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అనేటువంటిది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగకూడదు అనేటువంటిది వాళ్ళు గుండెలు పిండేస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు ఆ రాజధాని అనేటువంటిది ఎందుకు, ఏంటి, ఎలాగ దానికి రైతులు సహకరించారు, వాళ్ళు ఎందుకు వేధించుకు తిన్నారో, వాళ్ళ స్వభావం ఎలాగ ఉందో, వాళ్ళ మాటలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళు ఎలాగ అభిప్రాయపడుతున్నారు అనేటువంటి మనకు రోజు మన సీక్రెట్ ఏం కాదు. ఇది పేపర్లో వచ్చింది, టీవీలో చూసాం, వాళ్ళ మాటల్లో విన్నాం, మనం ప్రత్యక్షంగా విన్నాం. కాబట్టి మరి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, మన సినిమాలో అదే మనం రోజు చూస్తున్నా కానీ కళ్ళ ముందు ఇప్పుడు రోజు చూసాం. 4 ఏళ్ల క్రితం చూసింది ఇవాళ గుర్తుండదు మీకు, లోపల ఎక్కడో ఉంటుంది. ఇందులో చూస్తుంటే 4 సంవత్సరాలు గడిచిపోయింది. 4 ఏళ్ల క్రితం ఈ రకమైన ఇప్పుడు దుఃఖం కూడా పెరగాలండి. విపరీతమైన దుఃఖం, శోకం ఏమవుద్దంటే మిమ్మల్ని సంతోషంలోకి తీసుకెళ్తుంది. శ్రీశ్రీ గారు ఏం చెప్పాడంటే, శోకాన మరుగున దాగి సుఖమన్నదిలే అని చెప్పాడు. విపరీతమైన శోకం వస్తే బరువు దిగిపోయిన తర్వాత హాయిగా మారిపోతాం, మనసు తేలిక పడిపోద్ది. అందుకని ఈ సినిమా చూసి ఇంకోసారి దుఃఖించి ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది. మీరు ఏడరోడు ఉండడం కళ్ళంపడ. మీకు అన్నట్లుగానే విషయం ఏంటి తెలుసా, ఈ సినిమా అయిన తర్వాత రిలీజ్ నాడు చూడండి, మీరు కావాలంటే మీరు మనుషులు పెట్టుకోండి, చూసుకోండి. థియేటర్ అయిపోయిన తర్వాత అందరూ కూడా జై అమరావతిని వస్తారు బయటికి, నినాదాలతో మారుమోకపోతే థియేటర్ అలా కనెక్ట్ అయిపోతుంది. అసలు మామూలుగా కదా ఒక ఉద్యమం. సరే, మీరు అన్నారు జై అమరావతి అని బయటకు వస్తారని. ఇప్పటి వరకు అక్కడ వరకే పరిమితం, ఉద్యమం ఇది మిగతా ప్రాంతాల్లో లేదు అని అంటూ ఒక ప్రచారం జరిగింది కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు యాక్చువల్గా మొదట 2 సంవత్సరాల్లో వాళ్ళ దుష్ప్రచారం అయితే కానివ్వండి, హేట్రెడ్ వాళ్ళ ప్రచారం హై హ్యాండెడ్గా ఉంది, పైచేయి సాధించింది. అంటే రైతుల గురించి కుల ముద్ర కానీ, ప్రాంతం ముద్ర కానీ, రకరకాల ఇవాళగా మాట్లాడుతున్నారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని. కానీ అసలు రైతు గుండెని, వాళ్ళ గుండె తలుపు తెరిచి ఈ ప్రజలకు చూపించారు వాళ్ళు. ఆ దీక్ష సంయమనం పాటించి సహనంతో, సహనానికే అసహనం కలిగేంత సహనం, శాంతియుతంగా ఉద్యమం చేయటువంటి మాట్లాడండి. సర్వస్వం వదిలేసి మీ చొక్కా మీద కాదు ఇంకు చల్లితేనే ఊరుకో కదా నువ్వు. అటువంటి వాళ్ళు రక్కేసి, కొట్టేసి, గిల్లేసి, లోపల కేసులు పెట్టి, వాళ్ళ ఇంటికాళ్ళని వెళ్ళనివ్వకుండా వాళ్ళ ఇంటి మీద డ్రోన్లు ఎగరేసి, వాళ్ళ భూములు లాక్కుని, వాళ్ళ భూముల్లో నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు కదా, వాళ్ళకి కించపడుతున్నావు కదా. ఎంత సాహసం దుస్సాహసం. వాళ్ళ మీద మైండ్ గేమ్ రకరకాలుగా. వాళ్ళకి స్థలాలు ఇచ్చేస్తాం, దీన్ని ఎగరగొట్టేస్తాం, రోడ్లు తవ్వుకెళ్ళిపోవటం. ఇప్పుడు భూములు లాక్కుని లేదా వాళ్ళని ఇబ్బంది పెడతాం ఒక ఎత్తు, రాజధాని చంపేయటం. కానీ వాళ్ళ మానసికంగా ఆవేదన ఎంత క్షోభ పెట్టారు, దాని పనిష్మెంట్ ఏంటి, ఇది ప్రశ్న. వాళ్ళు ఎలా శిక్షించాలి? ఏ చట్టము న్యాయము కూడా శిక్షించలేదు దానికి. వాళ్ళు పెట్టిన మానసిక వేదనకి, క్షోభకి శిక్ష ఎవరు వేస్తారు అదే చెప్పారు వీళ్ళు. ప్రకృతి అంతే కదా. నీకు చట్టానికి అతీతంగా, చట్టం కంటికి చేతికి దొరకని ఈ క్షోభ పెట్టిన, తప్పు చేసిన ఈ నేరానికి శిక్ష ఎవరేయాలి? ప్రకృతి వేస్తుంది. ముగింపు అది. ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఆ సినిమా ఇలా రియలైజ్ అయ్యేలాంటి పరిస్థితి తీసుకొస్తుంది అని అంటే గనక, ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఆ నాయకులు కానీ
ఈ సినిమాని రిలీజ్ అవనిచ్చే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు రిలీజ్ అవనివ్వకపోతే 16mm ప్రాజెక్టుల కింద అయితే ఇంటికి వాళ్ళు ఓడల్లో వేసేసుకుంటారు సినిమా. మీరు 16mm రీల్ కింద వేసి మర్చిపోండి, డిజిటల్ ఫార్మేట్ కదా, మొత్తం ఓటీటీ కొనేసుకుంటారు అందరూ, ఇంటికాడ వేసేసుకుంటారు. ఓటీటీ ఎక్కలేదు మీరు. కమల్ హాసన్ గారు ఆ మధ్యన పెట్టాడు కదా డిటిహెచ్ టైప్ డైరెక్ట్ హోమ్. ఏమంటే మేము 100 మంది ఉన్నామండి ఇంత ఇస్తామండి అంటే ఈ చెత్త వాళ్ళకి జరుగుతాయా? అలాంటి ప్రయత్నాలు జరుగుతాయా ప్రభుత్వం వైపు నుంచి? డెఫినెట్ గా జరుగుతాయి. వాళ్ళు అత్యంత క్రూరులు అండి వాళ్ళు. ఎవరో ఒక అనాలిసిస్ చేశారు దాని మీద, జగన్ హై లెవెల్ మీటింగే పెట్టారు దీని మీద. డెఫినెట్ గా ఇది మాట్లాడండి, ఇన్ని లక్షల మంది దాన్ని ఓన్ చేసేసుకున్నారు ఆల్రెడీ. బ్లాక్ బస్టర్ ఈ సినిమా. ఒక దక్షిణాదికే చెందిన ఒక సూపర్ స్టార్ సినిమాకి ఎలాగైతే కలెక్షన్ల వర్షం కురిసేస్తుందో ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అయిపోతాయి. ఎమోషనల్ గా ఆపే ప్రయత్నం అయితే జరుగుద్ది. దాని జాగ్రత్తగా వీళ్ళు ఇది చేసుకుంటే కోర్టు ద్వారా కూడా ఉన్నాయి. ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసినట్టే ఉంది కదా, సో ఇక రిలీజ్ అవడమే తరువాయి. మెయిన్ ఎవరిని కూడా కించపరచలేదండి, మెయిన్ పాయింట్ అది. మీకు సెన్సార్ వాళ్ళు చూసినా లేకపోతే వాళ్ళని అంటే అలా అనుకునే అవకాశం ఉందేమో. అంతే, వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తే కూడా వాళ్ళు తప్పట్లేరు. సెన్సార్ కూడా తప్పట్లేదు. ఆ విషయంలో డైరెక్టర్ మెచ్చుకోవాలి మనం. ఓకే, చాలా జాగ్రత్తగా తీసాడు. ఓకే, అంటే మీకు విషయం అర్థం అవుద్ది. నన్ను అన్నారు రైడు అనుకుండా ఉంది. మీకు పోలికలు ఉంటాయి కానీ మరి ఎవరిని కించపరచలేదు. ఆ విషయంలో మెచ్చుకోవాలి మనం. అంటే ఎదటోడమే బురద జల్లి కించపరిచి లబ్ధి పొందాలనుకుంటాం, అదొక నీచ జాతికి చెందిన వాళ్ళు చేస్తారు. సో ఏదో ఒక భూమి అయితే క్రియేట్ చేయబోతుంది డెఫినెట్ గా.